హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మిత్రులందరికైతే నమస్కారం. రేషన్ కార్డు కలిగిన ప్రజలందరికైతే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అయితే ఒక భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఆ డీటెయిల్స్ని అయితే పూర్తిగా ఈ వీడియోలను అయితే తెలుసుకుందాం. ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రక్షాళనకైతే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అయితే దృష్టి సాధించింది. అవసరం ఉన్న చోట రేషన్ దుకాణాల సంఖ్య పెంచాలని అయితే సంకల్పించడం అయితే జరిగింది. ఈ తరుణంలో ఎండియు వాహనాల వ్యవస్థకు స్వస్తి పలికి డీలర్ల వ్యవస్థను బలోపేతం చేయాలని అయితే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అయితే సూచిస్తుంది. రేషన్ కార్డుల ప్రతిపాదికన చౌక దుకాణాలను అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయనున్నది. గ్రామీణ ప్రాంతాలలో ఒక చౌక దుకాణంలో 400 నుంచి 450 రేషన్ కార్డులను అయితే ప్రతిపాదికన అయితే తీసుకోనున్నారు. అదేవిధంగా పట్టణ ప్రాంతాలను అయితే 500 నుంచి 550 రేషన్ కార్డులను అయితే ప్రతిపాదికగా తీసుకోనున్నారు. కార్పొరేషన్లను అయితే 600 నుంచి 650 కార్డులు ఉండేటట్లయితే చూసుకుంటున్నారు. ఇక ప్రతి గ్రామ పంచాయతీలను అయితే కనీసం 400 రేషన్ కార్డులు ఉండేలా చర్యలు అయితే తీసుకోనున్నారు అక్కడి ప్రభుత్వం. ఈ దిశగా చౌక దుకాణాలకైతే కసరత్తుగానైతే చర్యలు అయితే చేపట్టనున్నారు. అంటే దుకాణాల సంఖ్యనైతే భారీగానైతే పెరగనున్నది. కొన్ని జిల్లాలను అయితే 800 నుంచి 850 రేషన్ కార్డులు అయితే ఉన్నాయి. అలాంటి జిల్లాలను అయితే మరిన్ని రేషన్ చౌక దుకాణాలను అయితే అక్కడి ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయనున్నది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం. అంటే కొన్ని ఏరియాలలో 800 నుంచి 850 రేషన్ కార్డులు ఉండడం వల్ల రేషన్ సరుకులు సరఫరా చేయడంలో కొంత సమయం అయితే ఆలస్యం అవుతుంది. అలాంటి వారికైతే కొత్త దుకాణాలను ఏర్పాటు చేసి అయితే సరుకులను సప్లై చేయడానికైతే కొంచెం సులభతరం అవుతుంది. ఏపీ ప్రభుత్వం నుంచి అయితే సమగ్ర మార్గదర్శకాలు రాగానే హేతుబద్ధీకరణ ఉంటుందని జిల్లా పౌర సరఫరా శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. అంటే త్వరలోనే రేషన్ సరుకుల రద్దీ అయితే లేకుండానైతే రేషన్ సరుకులను అయితే పొందవచ్చు. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వివరాల సమయంలో మన ఛానల్ని అయితే అప్డేట్ అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.